ఇంట్లో చాలా దోసకాయలు ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అన్ని దోసకాయలు ఏం చేయాలని చారు చేద్దాం అనుకున్నానండి ఇవాళ. అనుకున్నది తడవుగా నేను చారు చేయడానికి అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను. దోసకాయలు కోసి కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, అంటే దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి, జీలకర్ర దంచి వేస్తే బాగుంటుంది వెజిటేబుల్ ఐటమ్స్. నాకు అది చాలా ఇష్టం కాబట్టి నేను వెల్లుల్లి, జీలకర్ర దంచి పెట్టుకున్నా. ఎండుమిర్చి మర్చిపోయినా, మళ్ళీ తర్వాత వేసిన. గ్రీన్ చిల్లీస్, ఉల్లిపాయలు వేయిస్తుండగా ఆయిల్లో వేసినా బాగుంటుంది, ఇలా వేయించుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి, జీలకర్ర కలిపి దంచి వేస్తా వెజిటేబుల్స్లో. చారులో అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అదే వెల్లుల్లి, జీలకర్ర వేసి కొంచెం వేయించినాక వేస్తే బాగుంటుందని కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి కలిపి దంచిన పేస్ట్ వేసి, మంచి టేస్ట్ ఉంటుంది దీంతో. అందుకే నేను ఇది వాడతాను ఇక్కడ చారులో, కర్రీస్లో, ఆకుకూరలలో ఇది చాలా బాగుంటుంది వెల్లుల్లి, జీలకర్ర. కొంచెం అది వెల్లుల్లిపాయ వేగిన తర్వాత పసుపు, కారం, నాకు దోసకాయలను చూస్తే దానికి సరిపడా వేసుకోవడం తెలుస్తుంది కాబట్టి కరివేపాకు, లేత కరివేపాకు తెచ్చినామండి మా పాత నుంచి. మా వారు వస్తూ మార్నింగ్ తీసుకుంటాం. కొంచెం లేత కరివేపాకు కూడా వేసిన. ఇప్పుడు మంచిగా దోసకాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా అటు ఇటు కలిపి మూత పెడితే కొంచెం మగ్గుతాయి. చాలా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది, అస్సలు బాగుండదు. కొంచెం దోసకాయ తింటున్నప్పుడు కొంచెం నమిలి తింటున్నట్టుగా మనం అది బాగుంటుంది. మరీ మెత్తగా స్మాష్ అయిపోతే బాగుండదు దోసకాయ. అందుకని నేను దీన్ని ఒక 5-10 మినిట్స్ ఇట్లా కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చారు కదా అని ముందే పులుపు వేస్తే బాగుండదు. కొంచెం అవి దోసకాయలు మగ్గాలి, దానికని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకొని ఒక మళ్ళీ 5-10 మినిట్స్ అట్లా పెట్టుకుంటే ఏమైనా కింద అడుగు మాడకుండా ఉంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 10 మినిట్స్ తర్వాత తీసి ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయినాయి ఇవి. ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. అంటే చారు మనం కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటాం కదా, మనకి ఎంత కావాలో అంత చారు పోసుకొని 10-15 మినిట్స్ మరీ చేసేయాలంతే. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఇప్పుడే ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, ఎందుకంటే చింతపండు పులుపు వేసినాం కాబట్టి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి, కొంచెం ఒక పించ్ సాల్ట్, 5-10 మినిట్స్ మరిగించాలి. కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకోవాలి, బాగా పుల్లగా ఉందా లేకపోతే కొంచెం టేస్ట్ చూసుకోవాలి, మనకు సరిపోయే టేస్ట్ ఉందా లేదా ఒకసారి టేస్ట్ చూడాలి. అయితే పర్వాలేదు, అయితే ఇబ్బంది పడుతుంది తినేటప్పుడు బాగుండదు కాబట్టి వండేటప్పుడు ఎవరైనా కొంచెం టేస్ట్ చూసుకుంటే అనేది సరిపోయిందా లేదా చూసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది దోసకాయ చారు, ఇది కూడా అయిపోయింది. ఇంకా దించుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, దోసకాయ చారు రెడీ, తినేయడమే ఇంకా. బాయ్.